ఈ వైకుంఠ ఏకాదశి రోజున ఉపవాసం ఎలా ఆచరించాలి అంటే, డిసెంబర్ 30, 2025 మంగళవారం ఉదయం నుంచి ఉపవాసాన్ని ఆచరించి, ఆ రోజున ఇంట్లో పూజ ఉత్తర ద్వార దర్శనం గుండా స్వామివారిని దర్శించుకొని, రాత్రంతా జాగారం చేసి, మర్నాడు ఉదయం అంటే డిసెంబర్ 31 బుధవారం రోజున ఏదైనా విష్ణు ఆలయాన్ని దర్శించి ఉపవాసాన్ని విరమించాలండి. మీరు ఉపవాసాన్ని విరమించే ముందు ఎవరికైనా అన్నదానం చేస్తే చాలా మంచి ఫలితమైతే కలుగుతుందండి. మీకు అన్నదానం చేయడం కుదరకపోతే ఏవైనా పండ్లనైనా దానం చేయండి. ఆ శ్రీ మహావిష్ణువు యొక్క అనుగ్రహం తప్పకుండా కలుగుతుంది. ఇలా ఏదైనా దానం చేసి మీరు ఉపవాసాన్ని విరమిస్తే వైకుంఠ ఏకాదశి రోజున ఉపవాసం చేసిన ఫలితమైతే కలుగుతుందండి. ఈ నియమాలను పాటించి వైకుంఠ ఏకాదశి రోజున స్వామివారిని పూజించి ఉత్తర ద్వార దర్శనం గుండా స్వామివారిని దర్శించుకున్న వారికి మోక్ష ప్రాప్తి అయితే తప్పకుండా కలుగుతుందండి. ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.